హాయ్ అండి, రైతన్నలందరికీ నమస్తే. ఇది వచ్చేసి బదనహల్లి గ్రామంలో మిరపతోట అండి. ఇది వచ్చేసి 1 ఎకరానికి నేను డెమోగా భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది త్రిగుణాస్త్ర అనే సింగిల్ డబ్బా ఒక ప్రొడక్ట్ డెమోగా ఇవ్వడం జరిగిందండి. అయితే నేను రైతన్న దగ్గరికి అయితే వెళ్ళలేదండి. కొట్టిన రోజు ఎలా ఉందనేది రైతన్న ఆయన మొబైల్ వచ్చిన వరకు ఈ విధంగా వీడియో తీసి అయితే పెట్టడం జరిగింది. అంటే ఈ తోటలో వచ్చేసి మెయిన్గా ఎక్కువగా కొనలు మాడిపోతున్నాయి. వచ్చే చిగురులు ప్రతి చిగురు మాడిపోతుంది. ఎర్రనల్లి ఎక్కువ ఉంది, గోధుమ తామర ఎక్కువ ఉంది, నల్ల తామర ఎక్కువ ఉందని నాకైతే చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్న నీ మొబైల్ ఎట్లొచ్చినా పర్లేదు వీడియో తీయంటే ఈ విధంగా తీసి పంపించాడు. దాని తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది ఈ వీడియోలోనే రైతన్న నేను ఒక 7 నిమిషాలు వీడియో తీసుకున్నానండి. ఆయన మాటల్లో రిజల్ట్ కూడా అడిగి తెలుసుకుందాం. అంటే కొట్టకముందు ఎలా ఉండేది, కొట్టిన తర్వాత ఎలా ఉందనేది రైతన్న నోట అడిగి తెలుసుకుందాము. అలానే మీరు కూడా పూర్తిగా తోటని గమనించండి. కొట్టిన 6 రోజులకి నేను తోట దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది. కొట్టక ముందుకి కొట్టిన తర్వాతకి ఇప్పుడు చూశారు కదా, తర్వాత ఎలా మారింది అనేది మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆకుల కింద ఎంత నీట్గా ఉంది, పూతలో నల్ల తామర ఎంత ఉంది, ఎంత నీట్గా ఉంది, పూత ఎలా ఉంది, కాపు ఎలా సెట్ అవుతుంది అనేది వీడియో చూడండి. హలో హాయ్ అండి, రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీవీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. మనం బదనహల్లు గ్రామంలో ఉన్నామండి. ఇది వచ్చేసి కౌతాలం మండలం. మనతోటి డీలరు లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్కి సంబంధించిన నాగేష్ అన్న కూడా ఉన్నారు. అలానే ఈ రైతుకు వచ్చేసి భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది డెమో ఏదైతే ఉందో త్రిగుణాస్త్ర అనే ప్రోడక్ట్ డెమోగా ఇవ్వడం జరిగింది. డెమో ఇవ్వడం కారణం ఏమిటంటే ఎర్ర నల్లిపోతుంది, నల్ల తామర పురుగు పోతుంది, అలానే పురుగు పోతుంది, మంచి కాపు కూడా సెట్ అవుతుంది. ఈ మీ తోటలో ఇవన్నీ జరుగుతాయి. ఏంటి పరిస్థితి అన్నట్లు డెమో ఇచ్చిన తర్వాత రైతన్న నోట ఎలాంటి రిజల్ట్ గమనించాడనేది అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, మామూలుగా మీ పేరునా? భాషనా. మీరు త్రిగుణాస్త్ర అనేది డెమో ఇచ్చాం మీకు. 1 ఎకరానికి ఇచ్చామా, ఎంతకి ఇచ్చాం? ఎకరానికి ఇచ్చారు. ఎన్ని పంపులు కొట్టారు? 6 పంపులు కొట్టారు. 6 పంపులు కొడితే మీ తోటలో మీరు ఏమేమి గమనించారు? దీన్ని కొట్టిన ఈ రోజు ఎన్ని రోజులైంది? 6 రోజులైంది. 6 రోజులైంది. 6 రోజుల కింద ఉన్న తోటకి ఇప్పుడున్న తోటకి తేడా ఏమేమి గమనించారు బాగా? నల్ల తామర పోయింది, ఓకే. ఎర్రనల్లి పోయింది, ఓకే. ముడత వచ్చిన ఇగురు ముడతగా ఉండే, ఆ ముడత కూడా లేదు, మిడత కూడా లేదు. ఇంకొకటి మేము పూత పిందె కూడా దిగుతుందని కూడా చెప్పాం కదా. ఇలాంటి ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు దీనికి కొత్త పిందెలు దిగుతా ఉన్నాయి కదా. ఇప్పుడు దగ్గర చూపించింటాడు. ఇవన్నీ కొత్త పిందెలు దీనివే. ఈ కాయలు కానీ పిందెలు కానీ పిందెలన్నీ ఇవన్నీ 4-5 రోజుల నుంచి దిగినవే. ఈ పిందెలలో కొత్త దానివే కదా. దానివే మంచి పూత పిందె కూడా సెట్ అవుతుంది కదా. సెట్ అవుతుంది. ఇప్పుడు ఒకటనా ఇది ఇట్లనే ఉంది కదా, దీన్ని లాగుదాము. ఇదంతా ఇప్పుడు కొత్తది కాయ దిగింది కదా, ఇది కొత్త దాని వల్లనే కదా. లేదా మీకు అప్పటికే కాపు సెట్ అయిపోయిందా? ఇప్పుడు ఇక్కడ కూడా దిగుతా ఉంది. ఇదంతా కొత్తదే కదా కాయ. ఇప్పుడు ఏదైతే ఉంది ఇదంతా ఇదంతా కొత్తదే కదా. కొత్తదే కదా. మామూలుగా మనం ఎందుకంటే రైతులకు అర్థం కావాలన్నట్టు నేను పూత తీసి కూడా చూపిస్తున్నా. ఇప్పుడు ఇదంతా పిందెలు దిగుతున్నాయి కదా ఈ పూసలు. ఈ కొత్త పూసలు దిగేదల్లా దీని వల్లనేనా? దీనివల్లనే. ఇంకొకటి మీకు దగ్గర కాపు కనిపిస్తా ఉందా? దగ్గర కాపు కూడా, కొమ్మలు కూడా దగ్గరే ఉన్నాయి. గెనుపులు కూడా దగ్గర బాగుంది. నల్ల తామర పురుగు, ఎర్ర నల్లి ఇంకా ఏమైనా ఉందా ఈ 6 రోజుల తర్వాత కూడా? 6 రోజులు అయినా, ఈ రోజుకి 6 రోజులు అయినా కూడా అంత ఏమి కనబడటం లేదు. ఎర్రనల్లి క్లీన్ పోయిందా? ఏమేమని చెప్పండి, ఉన్నది చెప్పండి. ఇది ఒక డెమో ఇచ్చాం కదా మీకు. ఎర్రనల్లి అయితే క్లీన్ గా పోయింది. ఓకే. 70% పైనగా బ్లాక్ క్రిప్స్ కూడా పోయింది. అంటే ఎంత? ఇప్పుడు పువ్వులో కనిపించేది నల్ల తామర 1-2 కనబడుతుంది. ఎక్కడన్నా అధికంగా లేదు కానీ 1-2 కనిపిస్తున్నాయి. కనబడుతుంది. ఇప్పుడు ఈ పూతలో సపోజ్ కి మీరు ఇప్పుడు ఈ పూతలో అంటున్నా నేను, ఎంత శాతం ఉంటది? దీంట్లో లేదు. ఈ పువ్వులో లేదు. ఇంకొక పువ్వులో చూద్దాం. ఇంకో పువ్వు ఉంటది కదా. ఇప్పుడు ఈ పువ్వులో కొట్టండి. ఈ పువ్వులో దగ్గర చూపి పువ్వుని. ఈ పువ్వులో కూడా ఒక 2-3 కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పువ్వు చూడండి అండి, 2-3 కనిపిస్తున్నాయి. ఇంకొక పువ్వులో చూద్దాము. ఈ పువ్వులో చూడండి ఒకసారి. ఈ పువ్వులో కూడా గమనించండి. ఈ పువ్వులో ఎంత శాతం ఉంది? దీంట్లో అసలే లేదు. మరి ఈ పువ్వును కూడా చూద్దాం. ఈ పువ్వును కూడా గమనిద్దాం ఒకసారి. దీంట్లో అసలే లేదు. ఈ మొక్కను వదిలేసి ఈ పక్కకి, ఈ మొక్కనే పక్కకు పెట్టేసి ఇప్పుడు ఈ మొక్కకు చూపియండి. మీ చేత్తో చూపియండి. చూపియండి. ఇట్లా టచ్ చేయి. ఏమన్నా ఇట్లా టచ్ చేస్తే సుంకుని ఎన్ని కనిపిస్తున్నాయి భాషన? నల్లతామ. దాన్ని కూడా టచ్ చేయి. ఇంకో పువ్వును టచ్ చేయి. దానికి ఎన్ని కనిపిస్తున్నాయి? చెప్పాలి, ఆయనే చెప్పండి నాగేష్ అన్న. 1 నిమిషం చెప్పు భాషన. దాంట్లో లేదన్న, ఒకటి కనపడుతుంది. మరి ఇంకో పువ్వు, ఈ చెట్టును వదిలేసాయి. ఈ చెట్టును మొత్తం వదిలేసాయి. ఇంకో చెట్టును చూపి. దాంట్లో ఎంత ఉంది? దీంట్లో లేదు. ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇంకో ఈ మొక్క, ఈ కొమ్మను వదిలేసి ఇంకో కొమ్మను చూడు. అన్ని చూడు ఎన్ని ఉన్నాయి. దీంట్లో లేదు. ఇంకొకటి నెక్స్ట్. అట్లే చూడనా. ఇంకొక మొక్క ముందుకు పో. ఇదంతా వదిలే. ఇంకా కొద్దిగా ముందుకు పో. ఇప్పుడు చూపి. ఎంత పర్సెంటేజ్ కనిపిస్తుంది? నల్ల తామర పురుగు కంట్రోల్ అయినట్టా లేదా? ఎందుకంటే ఒక కంపెనీ డెమో ఇచ్చి రైతులకు మనకి ఇస్తున్నామంటే దాని ఉపయోగాలు ఉన్నాయి, ఉండేది కూడా చూపించాలి కదా.
ఎంత పర్సెంటేజ్ ఉంది దాంట్లో అస్సలు లేదు. లేదా? లేదు. ఇప్పుడు ఇంకోటి చూపి. దీంట్లో ఉంది ఒకటి. ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉంది. ఒకటి ఉన్నాయా, రెండు ఉన్నాయి? ఉన్నదే చెప్పు. ఒకటి ఉంది. ఒకటి ఉంది. ఓకే, డన్. ఆ ఒకటి కూడా నువ్వు టచ్ చేసేసరికి వెళ్ళిపోయింది అది. ఇంకొకటి కూడా చూద్దాం. ఇక్కడ కూడా చూపి. ఇప్పుడు ఒక నాన్న ఎన్ని ఉన్నాయి దీంట్లో? రెండు కిందకి దిగొచ్చు. కిందకి రెండు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఎన్ని ఉన్నాయి? దీన్ని కూడా చూడు ఒకసారి. దీంట్లో ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. ఇంకొక మొక్క చూడు. ఏం లేదన్నా, ఇట్లాంటివి టెస్టింగే చేయాలి, రైతులకు ఇచ్చేది కాదు. ఇప్పుడు దీంట్లో చూడు, ఒకటి ఉంది. అట్లా ప్రతి పూతలో మీరు ఇప్పుడు దాదాపు ఎన్ని పువ్వులు చూసినాం మనం? సుమారు 25 పువ్వులు. ఇప్పుడు ఎంత మీరు గమనించిన ప్రకారం ఒకటి రెండు ఒక్కొక్క పూతలో లేదు. 1, 2 ఉన్నాయి అంటే అదేం పెద్ద పని కాదు, దానివల్ల నష్టం జరగదు. కొన్ని మందులు కొట్టినా కూడా పోకుండా 20-30 పువ్వుల్లో 20-30 కూడా గమనిస్తా ఉన్నాం. మరి దీంట్లో లేదు కదా. లేదు. మనకి ఈ లెక్కలో దీనికి మార్కులు ఎన్ని ఇవ్వచ్చు అంటావు? 100కి ఎన్ని ఇవ్వచ్చు? 90 మార్కుల వరకు ఇవ్వచ్చు. హ్యాపీనే కదా. ఇప్పుడు మామూలుగా గమనించాలా, ఎప్పుడైనా ఒక మొక్కని గమనించాలా మనం. ఎందుకంటే నేను ఉన్నది అడుగుతున్నా. ఇప్పుడు వచ్చిన పూత పిందెగా మారుతుందా, మంచి నల్ల తామర పోయిందా, ఇప్పుడు ప్రతి రైతుకు చెప్పడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. మనం ఏదో ఓవర్గా కాన్ఫిడెన్స్ కాకుండా టెస్టింగ్ కూడా చేసినాం మనం. ఇప్పుడు అదొక్క మొక్కని 6 రోజుల కింద ఎలా ఉందనేది మీరు చూసుకున్నారో లేదో. నేనైతే రాలేదు మీ దగ్గరికి. యాక్చువల్గా అంటే నేను రాలేదండి, ఉన్నదే చెప్తున్నా. నేను 100% ఈ పొలానికి రాలేదు, రైతుకి ఇచ్చాను. ఎందుకంటే నాకు ఇక్కడికి 70 కిలోమీటర్లు అవుతుంది, నేను అంత దూరం రాలేను అన్నందుకు నేను ఆదోనికి ఇచ్చి పంపించాను. ఆదోనికి ఇస్తే ఈయన ద్వారా స్ప్రేయింగ్ జరగడం అయితే జరిగింది. ఎకరానికి కొట్టుకున్నాడు. ఇప్పుడు మీరు అర్థమైంది అనుకుంటా. దీని మీద నల్ల తామర పురుగు పోతుంది, ఎర్ర నల్లి పోతుంది, కొనలు మాడిపోయిన తోట కూడా రికవర్ అవుతుంది నాకు తెలిసి. మీరేమంటారన్నా? కొనలు మాడిపోయిన కూడా ఇట్లా మాడిపోయింటే చూడు ఎర్రగా కొనలు, ఎర్రనల్లి వల్ల ఇప్పుడు ఆ నమ్మకం వచ్చిందా దీనికి? నమ్మకం వచ్చింది కంపల్సరీ. అది కూడా కొనలు మాడిపోయిన తోటకు కూడా ఎగురు వస్తుంది, కాపు సెట్ అవుతుంది దానికి. ఓకే, ఇప్పుడు దిగే కొత్త పిందెల దీనివే కదన్నా? కొత్త పిందెలు దినివే. ఇంకొక నల్ల తామర పురుగు ఇంకా ఎక్కడ దొరుకుతుందేమో. లేదు కదా. లేదు. రైతులకు చెప్పొచ్చా? ఇంకా బేకన్నట్లు చెప్పొచ్చు. ఉన్నది చెప్పు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ కి వీళ్ళ షాప్ లోనే దొరుకుతుంది, లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్లో దొరుకుతుందండి, ఆదోనిలో జైంట్ టెంపుల్ దగ్గర. ఎందుకంటే మీకు ఈ త్రిగుణాస్త్ర అనే ప్రోడక్ట్ త్వరలో రాబోతుంది. అటు ఇటు 2-3 రోజుల్లో వస్తుంది. వస్తే కూడా దాని పూర్తి వివరాలు నేను ఇంకా మనం ఎఫెక్టివ్గా రైతుల దగ్గరికి వెళ్ళి ఎలాగో వీడియోలు చేస్తాం. కానీ డెమోది కూడా ముఖ్యం కాబట్టి నేను ఇంత నీట్గా మాట్లాడగలుగుతున్నా. బాగుంది కదా? బాగుంది. సింగిల్ డబ్బానే వస్తుంది. దీంట్లోకి మనం కాంబినేషన్లు ఏమనేది, ఇది 1 ఎకరం మనం కొట్టించినది, నేను 7 ఎకరాలకు కొట్టించా. ఆ 7 ఎకరాల్లో ఇప్పుడు 1 ఎకరం అయిపోయింది, ఇంకా 6 ఎకరాలు ఉంది చూసేది. అన్నీ చూసుకున్న తర్వాత దీంట్లోకి ఎలాంటి కాంబినేషన్ ఇస్తే సెట్ అవుతుందని నేనే ఆలోచన చేసి చెప్తా అన్న. నీకు తెలిసిన వరకు అయితే ఏం చెప్తారు దీంట్లోకి? ఒక చిన్న విషయం చెప్పేసండి. కాంబినేషన్ కలుపుకోవడానికి రైతులకి ఒక 40 గ్రాములు పోలీస్ వేసుకున్నాం చాలా, ఇంకేం అవసరం లేదు. హ్యాపీయా? ఇదేనండి వీడియో. మనం మందు ఏదైనా చెప్పినా 100% వర్తబుల్ ఉంటుంది. మీరు కూడా అదే నమ్మకంగా వాడుకోండి. దీని పేరు వచ్చేసి త్రిగుణాస్త్ర. 100% ప్రతి రైతన్న కోసమే ఈ మందు. ఓకే, థ్యాంక్ యూ.